ఓం మనము ప్రథమ విభక్తి చూసేశాం కదా. ఆ, ఇప్పుడు ఏం చూడాలి? ఇప్పుడు ద్వితీయ విభక్తి చూడాలి. ఆ, ద్వితీయ విభక్తి చూడాలి. అయితే ఈ ద్వితీయ విభక్తి కొంచెం పెద్దదండి, కొంచెం పెద్దది. తర్వాత అందులో కొంచెం పెద్దదని చెప్పాగా, ఎందుకు పెద్దదవుతుంది? అందులో ఎక్కువ సూత్రాలు ఉంటే పెద్దదవుతుంది కనుక ముందు తేలిగ్గా అర్థమయ్యేవి చెప్పుకుని వెనక్కొద్దాం. అలా ఇవాళ తృతీయ విభక్తి గురించి చెప్పుకుందాం. అంటే ఇక్కడ మీకు ఏమర్థం కావాలి? ఏ విభక్తికి ఆ విభక్తి సపరేట్ గా మనం చదువుకోవచ్చు. మహోదయ, ఒక చిన్న సందేహం ఉంది మహోదయ. అడుగు తల్లి. నిన్న చెప్పిన క్లాసులో ఏకః, ద్వే, బహవః అనే శబ్దాలు వచనమాత్రేకి మనం అన్వయించుకోవచ్చా మహోదయ? అంతేగా. అదే ఏకవచనం, ద్వివచనం, బహువచనం అలా అన్నట్టు. ఆ చేయొచ్చు. అలాగే మహోదయ. సో ఇవాళ తృతీయ తత్పురుషాల తృతీయ విభక్తి అనాలా? విభక్తి అనాలండి. తత్పురుష ఎందుకు అనకూడదు? ఏమిటా తత్పురుషులు ఇంకా మా తెలియదండి. అది ఈ తృతీయ విభక్తితో ఏర్పడినటువంటి సమాస పదాలు తృతీయ సమాసం అన్నారు. సో మనం సమాసాలు కాదుగా మాట్లాడుకునేది. అంతే. కనుక ఇప్పుడు విభక్తులు ఏమండి? స్క్రీన్ కనపడుతుందామా? కనబడుతుంది సార్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే రెండు రకాలుగా కనపడుతున్నాయి చూడండి. ఒక కలర్ లో ఒకటి, దాని పక్కన కొన్ని చోట్ల యారో మార్కుతో పక్కన ఇంకోటి ఉన్నాయి. అవునండి. ఈ తృతీయ విభక్తి అని ఉన్న కింద ఉన్నవన్నీ సూత్రాలు. సూత్రాలు అయితే ముందు పాణిని సూత్రాలు కదా. పాణిని సూత్రాలు రాసిన తర్వాత వాటికి వృత్తి రాయబడింది కదా. భట్టోజీ దీక్షితుల వారితో వృత్తి రాయబడింది కదా ఈ కాంటెక్స్ట్ లో పెట్టినప్పుడు. ఈ కాంటెక్స్ట్ లో పెట్టినప్పుడు వృత్తి రాయబడింది. దీని అర్థం ఏమిటి అని రాస్తున్నప్పుడు అప్పటికి అంటే పాణిని సూత్రముతో సమర్థించలేనటువంటి కొన్ని ప్రయోగాలు వాటి సాధుత్వం చేకూర్చడానికి అనుకోండి కాసేపు దాని ఎక్స్టెన్షన్ రాశారు వృత్తికారులు. ఇక్కడ భట్టోజీ దీక్షితులు. కనుక వీటిని వార్తికములు అంటారు. ఎందుకంటారు వార్తిక? వృత్తిలో వ్రాయబడిన సూత్రం కాబట్టి వార్తికం. అది దీంతో కలిసే ఉంటుంది. మెయిన్ సూత్రంతో కలిపి చెప్పుకుంటాం. ఇందులో ఈ సూత్రానికి ఈ వార్తికములు ఉన్నాయి అంటాం అనమాట. అలా మీకు స్క్రీన్ మీద చూస్తే సరే ఒక్కొక్కటి చదువుకున్నప్పుడు చెప్పుకుందాం. దీని షేప్ చెప్తున్నా. కర్తృకరణయో తృతీయ అని ఉంది మూడోది. అవును. అందులో ఒక వార్తిక ఉంది, ప్రకృత్యాదిభ్య ఉపసంఖ్యానం అని. అట్లాగే కిందకు వస్తే హేతౌ దగ్గర గమ్యమాన విక్రియా కారక విభక్తో ప్రాయోజిక అశిష్ట వ్యవహారే దాన ప్రయోగే చతుర్థ్యే తృతీయ అని రెండు వార్తికాలు దీనిలో ఉన్నాయి అని అర్థం. మనం పరీక్షలో రాసేటప్పుడు మీకు ఫార్మెట్ చూపించా, గుర్తుందా? ఎలా రాయాలి అని గుర్తు ఉందా, మర్చిపోయారా? చెప్పండి ఫస్ట్. మరి చెప్పేస్తే నేను మళ్ళీ చూపించేస్తాగా.
ఇప్పుడు ఈ సూత్రాలేమో పాణిని రాశారు. ఈ వృత్తులన్నీ భట్టోజీ దీక్షితులు యాడ్ చేశారండి. అవునమ్మా. స్క్రీన్ మీద కనపడుతుందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఓపెన్ అయిందండి. రైట్. ఈ కారకాలు మీరు పరీక్ష ఇప్పుడు మనం సూత్రాలు చదువుకుంటాం, సూత్రం యొక్క అర్థాలు చెప్పుకుంటున్నాం. అవునండి. పరీక్షలో ఉదాహరణలు ఇస్తాడు. ఏమండి, ఉదాహరణ ఇచ్చినప్పుడు రామేణ బాణేన హతోవాలి, ఊరికే మాట చెప్తున్నా, ఇదేం కంగారు పడిపోకండి. రామేణ అనే దాన్ని అండర్లైన్ చేస్తాడు. దీని గురించి చెప్పయ్యా అంటాడు. ఇప్పుడు ప్రథమ విభక్తికి మాత్రం ఒకటే లైను. కృష్ణ అని ఉందనుకోండి, కృష్ణ అను ప్రయోగం నందు కృష్ణ శబ్దము చేత ప్రాతిపదికార్థ పరిమాణ వచన మాత్రే ప్రథమ అనే సూత్రము చేత ప్రాతిపదికార్థ మాత్రే అనేటటువంటి ప్రథమ విభక్తి చేయగా కృష్ణ అనే రూపము ఏర్పడినది. ఈ వాక్యము వ్రాసిన మీ మార్కులు మీకు వచ్చినవి. ఇప్పుడు గుర్తొచ్చిందండి, ఇది మాట్లాడుకున్నాం అన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. పోన్లేండి, మీకు పరీక్షలో కూడా ఇది గుర్తు రాగాక. సరే, ఇక ద్వితీయ నుంచి సప్తమి వరకు చిన్న ఫార్మెట్ మారుతుంది. మీకు ఇది గుర్తుంది కదా, ఏది అపాదానము, కర్మ, ఇవంటే ఏమిటి? వాటిని ఏమంటారు? కారకం. విభక్తి వేరు, ప్రథమ ద్వితీయ తృతీయ విభక్తి వేరు. ముందేది డిసైడ్ చేస్తాం? కారకం డిసైడ్ చేస్తాం. చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి విభక్తికి వెళ్తాం. ఇది విషయం. కనుక ఇప్పుడు రామేణ బాణేన హతోవాలి అన్నాడు అనుకోండి కాసేపు, అందులో రామేణ అండర్లైన్ చేశాడు. రామేణ అన్నది శబ్దమే కదా. అవును. రామేణ బాణేన హతోవాలి అన్నది ఏమన్నా వాక్యమే కదా. అవును. ఇప్పుడు మళ్ళీ చూడండి కింద, ఇచ్చిన వాక్యము అంటే ఏం రాయాలి అక్కడ? ఇచ్చిన వాక్యం అంతా రాయాలి అక్కడ. అంటే రామేణ బాణేన హతోవాలి అనే ప్రయోగమునందు అండి తర్వాత అక్కడ సూత్రం రాయాలి. సూత్రం అంటే కాసేపు ఉండండి, కాసేపు కర్తృకరణయోస్తృతీయ అనే సూత్రం అనుకుందాం. కాసేపు కర్తృకరణయోస్తృతీయ అనే సూత్రము చేత ఇప్పుడు ఏ శబ్దానికి మీరు విభక్తి నిర్ణయం చేస్తున్నారు? రామేణ శబ్దం. రామేణ కనుక శబ్దమునకు రామేణ అను శబ్దమునకు ఏ సంజ్ఞ ప్రవర్తించిందో రాయాలి. కర్ణ సంజ్ఞ సారీ కర్మ రామేణ కదా, కర్తృ సంజ్ఞ ప్రవర్తించి రామేణ బాణేన తీసుకుందాం. పోని ఇచ్చిన వాక్యమునందు ఈ సూచన చేత బాణ శబ్దమునకు అప్పుడు కర్మ సంజ్ఞ అని రాయాలి. కరణ సంజ్ఞ ప్రవర్తించినది. బాణేన కరణ సంజ్ఞ ప్రవర్తించినది. ఇక్కడికి కరణ సంజ్ఞ వచ్చేసింది. తర్వాత అందువలన ఏమండి, ఏదో కర్తృకరణయో తృతీయ అనే సూత్రమో లేకపోతే ఇంకో సూత్రం చేత కర్మని ఏంటి సూత్రం చేత బాణేన అనే శబ్దము కంటే బాణ శబ్దము కంటే అని రాయాలి ఇక్కడ. బాణ శబ్దము కంటే తృతీయ విభక్తి వచ్చి బాణేన శబ్ద విభక్తి రూపం రాశా కదా, బాణేన అను రూపము ఏర్పడినది. ఈ 1, 2 పాయింట్ రాసేస్తే చాలు, మీ మార్కులు మీవి. సో ఇప్పుడు బాణేన అంటే ఇక్కడ మనం తృతీయ విభక్తి రూపము ఏర్పడినది అని రాయాలి. అంతే, ముందు రాశాక శబ్దము కంటే తృతీయ విభక్తి వచ్చి రామేణ అను రూపము ఏర్పడినది. తృతీయ విభక్తి వచ్చి రామేణ.
ఓకే, రామాయణ. ఓకే, బాణ శబ్దానికి తృతీయ విభక్తి వచ్చి బాణేన అనే రూపం ఏర్పడింది అని రాయాలి. అంతే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 2 లైన్లు మీరు ఒక పేపర్ మీద అందరూ కూడా మీరు ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. 2 లైన్లు తర్వాత చూసుకుని రాయండి, పర్లేదు, ఇప్పుడే రాయక్కర్లే. సరే సరే. రేపటి నుంచి కానీ ఇవాటి నుంచి కానీ మనం చెప్పుకునేటప్పుడు ఆ ఉదాహరణ దగ్గర నేను చెప్పడం కన్నా మీలో ఉన్న వాళ్ళల్లో మీ చేతే ఎవరో ఒకళ్ళని వీరి వీరి గుమ్మడి పండు ఆట అనమాట. ఆ, గోపాలకృష్ణ గారు మీరు చెప్పండి అనగానే ఆయన ప్యాటర్న్ ముందు పెట్టుకుని ఆ వచ్చిన ఉదాహరణని అది ఏది ఎక్కడ చొప్పించాలో చొప్పించి పైకి చెబుతారు. సూపర్. ఇలా చెప్పడం ద్వారా మీకు అలవాటు అవుతుంది ఒకటి. కరెక్ట్ కరెక్ట్. నాకు తెలియదు అన్న సంగతి మీకు తెలియకుండా పోతుంది. సరే, ఇంతకీ ఇదెందుకు చెప్పావయ్యా, నువ్వు ఇప్పుడు ఉన్నట్టుండి మధ్యలో వచ్చి ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎందుకు చెప్పావయ్యా పెద్ద మనిషి అని మీరు అడుగుతారని భయానికి అది కూడా చెప్పేస్తా. ఇప్పుడు మళ్ళొక్కసారి చదవండి. ఇచ్చిన వాక్యమును ప్రయోగమునందు ఫలానా సూత్రము చేత అన్నాం కదా. అవును. ఆ, ఇలా అక్కడ మీకేం చూపించాను? సూత్రాలు చూపించి పక్కన నీలం రంగులో వార్తికాలు చూపించా. అవును. అంటే వార్తికం ఎందుకు పెట్టాడు? సూత్రముతో కవర్ కానటువంటి ఏరియాల్ని కూడా కవర్ చేయడానికి. ఓకే. ఓకే, కనుక ఇప్పుడు మీకు ఆ సూత్రంతో కవర్ కానటువంటి అవతల దాంతో కవర్ అవ్వాల్సిన శబ్దం ఇస్తే దేని ద్వారా అది సాధుతో వస్తుంది? సూత్రమా వార్తికమా? వార్తికం ద్వారా వస్తోంది. కనుక ఇప్పుడు ఆ శబ్దాన్ని మీరు రాస్తున్నప్పుడు ఇచ్చిన వాక్యమును ప్రయోగమునందు సూత్రము అను సూత్రము చేత బదులు వార్తికము అనే వార్తికము చేత అని రాయాలంతే. ఓ, సో ఇప్పుడు ఈ వార్తికాలు కూడా మాకు నోటికి వచ్చి ఉండాలి. నోటికి వచ్చి ఉండాలి, బుర్రలో ఉండాలి, పరీక్షలో గుర్తు కూడా రావాలి. అదే కదా. వస్తాయిలేండి, అన్నీ వస్తాయిలే అమ్మా, ఎందుకు కంగారు పడతారు? గురువుగారు, ఈ 2 స్లైడ్స్ కొంచెం మీరు పెట్టరా? అంటే స్క్రీన్ షాట్స్ క్లమ్జీగా ఉంటున్నాయండి, క్లారిటీ ఉండట్లా. మీకు ఏం కావాలి చెప్పండి. ఇది ముందు అంటే తృతీయ విభక్తి సూత్రాలన్నీ ఉన్నదిని ఇదిని. అవన్నీ వచ్చేస్తాయమ్మా, మీకు పంపిస్తాను నేను. అది తయారు చేసేది దానికోసం కాదు, అదే సరే అన్ని మీకే ఓకే పంపిస్తా ధన్యవాదాలు. తల్లి, ఏం కంగారేం లేదు. ఇంకా చెప్పలేదు కాబట్టి పంపించలేదు. సరే గురువుగారు. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది గురుగారు. రైట్. ఇంకా ఇది అక్కర్లేదు, ఇందులోకి వచ్చేస్తాం. ఇప్పుడు కనబడుతుందా స్క్రీన్ మీద ఏమన్నా బ్లాంకా? ఇప్పుడు వచ్చిందండి. రైట్. కనుక తృతీయ విభక్తి అని చదువుకుంటాం మనం. ఇందులో ఎన్ని సూత్రాలు లెక్క పెట్టండి గబగబా. ఇవి 10 ఏమో సూత్రాలు కనిపిస్తున్నాయండి. 3, 3, 6, 4, 10 సూత్రాలు కనిపిస్తున్నాయి. 3 వార్తికాలు కనిపిస్తున్నాయి. అంతే కదా, అవి చదివేసుకుందాం ఇవాళ. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా చదివేసుకుందాం. అలాగేనండి. మొదటిది స్వతంత్ర కర్త. మొదటి సూత్రం ఏంటి? స్వతంత్ర కర్త. అంతే. స్వతంత్ర అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారండి, ఏ మాట మాట్లాడాలి అన్న స్వాతంత్రం ఎవరికి ఉంది? మాకే ఉంటుంది. అది మీరు కర్త కాబట్టి. కనుక స్వతంత్ర కర్త అనే దానిలో క్రియ యందు స్వాతంత్ర్యము ఎవరికి వివక్ష చేసే అర్థము కర్త యందే ఉంది. అంటే ఈ క్రియ, ఒక క్రియ చేస్తున్నారు కదా, ఇచ్చిన వాక్యంలో క్రియ ఉంటుంది కదా, ఆ క్రియలో ఎవరు ప్రధానుడో, స్వతంత్ర అంటే ప్రాధాన్యత కలిగిన వాడు అని, ప్రాధాన్యము అని, వాడిని స్వతంత్ర అంటారు. స్వతంత్ర కర్త అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ముందు కారక నిర్ణయం చెయ్యాలి.
ఉమ్, తర్వాత విభక్తి నిర్ణయం చెయ్యాలి. కరెక్ట్. కనుక కారకాల పేర్లు తెలియాలిగా. తెలవాలి. కర్తృకారకం అంటే ఎవడి కర్త అనాలి? స్వతంత్ర కర్త అంటే ఎవడు ప్రధానుడో ఆ వాక్యమునందు వాడు కర్త. దేనికి ప్రధానము అంటే క్రియ యందు స్వాతంత్ర్యముతో, ఆ క్రియ యందు ఎవరికి స్వాతంత్ర్యం ఉందో వివక్ష చేయగలడో అది కర్తృ సంజ్ఞని పొందుతుంది. ఆ ఉమ్, కర్తృ సంజ్ఞ కలిగిన అంటే స్వాతంత్ర్యము అంటే ప్రాధాన్యము అని అర్థం. ఓకే. ఉమ్, తర్వాత మనం ఇప్పుడు తృతీయ చదువుకుంటున్నాం అవును. కనుక కర్తృ తర్వాత కర్మ సంఖ్య గురించి ఇప్పుడు చెప్పట్లే. ఎందుకు? అది కప్పగంతు వేసి యువతలకు వచ్చాం కాబట్టి. అవును. ఇప్పుడు కరణ సంఖ్య చెప్పుకుందాం. అవును. సాధకతమం కరణం అన్నాడు. సాధకతమం కరణం సాధించవాటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నమాట. వృత్తి చూడండి సరిపోతుంది. వృత్తి చూడండి ఒకసారి. ఈ వృత్తి ఎలా చదువుకోవాలి? నిన్న మీకు చెప్పానో వేరే క్లాస్ చెప్పానో నాకు గుర్తు లేదు. వృత్తి చదవండి ఒక్కసారి. సాధకతమం కరణం ఉమ్, క్రియాసిద్ధౌ ప్రకృష్టోపకారకం కారకం కరణసంజ్ఞం స్యాత్ తమగ్రహణం కిం గంగాయాం ఘోషః. అయిపోయింది కదా. ఆ, ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మీకు చెప్పలేదు అనుకుంటున్నాయి సూత్రాలు ఎట్లా అర్థం చేయాలి. అందుకని మళ్ళీ ఒకసారి చెప్తా. చెప్పినా మళ్ళీ చెప్తున్నా అనుకోండి. అంటే సమాస గురుగారు ప్రకరణం చెప్పినప్పుడు చెప్పాను, మీకు గురుగారు చెప్పాను ఇప్పుడు గుర్తు. ఇప్పుడు ఒక్కొక్క సూత్రానికి ఒక ఒక ఎగ్జాంపుల్ లాగా ఏమన్నా చెప్తారా? ఇంకొంచెం బాగా అర్థం. అన్నీ వస్తాయమ్మా. நீங்கள் కవళ్ళవే పడాదు. సరేనా? ఏం కంగారు పడకండి, అన్నీ చెప్పుకుందాం. ఆ. మిమ్మల్ని అలా వదిలేసి పరీక్ష పంపిస్తానని ఎందుకు అనుకుంటున్నారు అసలు? చెప్పండి. ఉమ్. ఏం టెన్షన్ లేదు, చెప్తా. ఇప్పుడు మళ్ళీ చదవండి ఒకసారి వృత్తి. క్రియాసిద్ధౌ ప్రకృష్టోపకారం కారకం కరణసంజ్ఞం స్యాత్. అన్నారు. తమగ్రహణం కిం గంగాయాం ఘోష. తమగ్రహణం కిం గంగాయాం ఘోషః. ఆ. గోపాలకృష్ణ గారు ఎందుకంటే ఆయన మాట్లాడట్లే అసలు ఎప్పుడు. అయ్యా చెప్పండి. మీ దగ్గర పుస్తకం ఉందా? పుస్తకం లేదు గురుగారు. రైట్. మరి మీరు ఏం చూసి చెప్తున్నారు? నేను ప్రస్తుతం అంటే వాడు యూనివర్సిటీ పుస్తకం ఇచ్చేస్తున్నా కానీ ఇంకా నేను అంత డీట్గా చూడలేదు. నేను అడిగిన పుస్తకం ఉందా లేదా వరకే. యూనివర్సిటీ పుస్తకం ఉంది, ఇంగ్లీష్ అందులో వర్షన్ ఉంది. ఇంగ్లీష్ వర్షన్ లో అయినా ఈ సూత్రాలు ఉంటాయి. ఒక్కసారి తీయండి పుస్తకం. ఓకే, 1 minute. సరే, ఈ లోపల ఎవరి దగ్గర పుస్తకం ఉన్న వాళ్ళు ఎవరైనా చెయ్యొద్దండి అమ్మా. పేరిందేవి గారు కాకుండా. నేను చెప్పిన శ్రీనివాస్ గారు మీ దగ్గర పుస్తకం ఉందా? ఉందండి. చదవండి, మీరు చదవండి ఇప్పుడు. క్రియాసిద్ధౌ ప్రకృష్టోపకారకం కారకం కరణ సంజ్ఞం స్యాత్ తమగ్రహణం కిం గంగాయాం ఘోషః సాధకతమం కరణం. చాలు. ఇప్పుడు ఈ పుస్తకంలో మీరు చదివిన వాక్యాల్లో ప్రతి వాక్యం దగ్గర ఒక గీత పెట్టి ఎండ్ చేశాడా లేదా? చేశాడు. ఎక్కడి దాకా చేశాడో మొదటి వాక్యం చదవండి. క్రియాసిద్ధౌ ప్రకృష్టోపకారకం కారకం కరణ సంజ్ఞం స్యాత్. అంతవరకు ఒక వాక్యం. కనుక మనం ఈ సూత్రాన్ని అర్థం చేసుకునేటప్పుడు ముందు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. తర్వాత ఏమన్నాడు? తమగ్రహణం కిం. ఈ కిం అని ఎక్కడైనా వచ్చినా ఇది ఎందుకుంది ఇక్కడ అని అర్థం. అంటే ఒక నిమిషం ఆలస్యమైనా ఇవి తెలుసుకు ముందుకు వెళ్లాల్సిన విషయం. అందుకని చెబుతున్నా. ఇక్కడ ఒక సూత్రం ఉంది కదా. పాణిని ఏం రాశాడు? సూత్రాలు రాశాడు.
మనం మొదట్లో సూత్రం యొక్క డెఫినేషన్ చెప్పుకున్నాం. ఆ, ఏమని? అల్పాక్షరం, అసందిగ్ధం, సారవత్, విశ్వతోముఖం. సారవత్ అంటే అనవసరమైన పదములు లేకపోవుట. ఉమ్, ఇప్పుడు ఈ సూత్రం ఏమన్నాడు? సాధకతమం అన్నాడు. సూపర్లేటివ్ డిగ్రీ చెప్పాడు అక్కడ. అంతే. సాధకం, సాధకతరం, సాధకతమం. అది విషయ. ఉమ్, కనుక ఈయన ఏం చేశాడు? ముందు సాధకతమం కరణం అని సూత్రం చెప్పి క్రియాసిద్ధో ప్రకృష్టోపకారకం కారకం కరణ సంజ్ఞం స్యాత్ అని చెప్పేసి తర్వాత ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? తమగ్రహణం కిం అన్నాడు. ఉమ్, అంటే సాధక అనొచ్చు కదా, సాధక తమం అని ఎందుకన్నాడు? సాధకం కరణం అంటే సరిపోతుంది కదా, సాధక తమం అని తమ ప్రత్యయం ఎందుకు వాడాడు అని ఓ ప్రశ్న వేసుకున్నాడు. ఓకే. దీన్ని ఏమంటారు అంటే దళ సార్థక్యము అంటారు. దళ సార్థక్యము, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మనం. దళ సార్థక్యము అంటే ఒక సూత్రం ఉంటుంది కదా, సూత్రములో కొన్ని పదాలు ఉంటాయి కదా, ఉంటాయి. ప్రతి పదముని ఒక దళము అంటారు. కనుక ఆ పదము అక్కడ ఎందుకుంది, అది లేకపోతే జరిగే నష్టం ఏమిటి? ఏమండి, కరెక్ట్ గా పాఠం స్టార్ట్ గా టైంకి వచ్చేసారు కాబట్టి దిగులు లేదు. రావు గారు ఏం మిస్ కావట్లే. అబ్బో నిజమా? నమస్కారం గురుగారు. నేను క్లాస్ మిస్ అవ్వలేదా? ఏం మిస్ కాలే, కూర్చోండి. థ్యాంక్ యూ. కనుక ఒక సూత్రం ఉంటుంది, సూత్రంలో కొన్ని పదాలు ఉంటాయి, అవునా కదా? ఈ పదాలకి మనం పెట్టుకున్న పేరు దళము అంటాం. ఈ పదం అక్కడ ఎందుకుంది అని చెప్పాలి కదా. ఆ చెప్పే ప్రక్రియను ఏమంటారంటే దళ సార్థక్యత అంటారు. ఓకే. వై దిస్ ఈజ్ హియర్ అని ప్రశ్న. సో అది లేదనుకోండి, అది లేకపోతే ఫలానాది తప్పు అవుతుంది, లేదా అది లేకపోతే ఫలానా మనకి ఇష్టము లేని రూపము వచ్చే అవకాశం ఉంది. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఏ కారణం ఉందో ప్రతి సూత్రం దగ్గర చూసుకుందాం. కానీ సారీ అంటే సూత్రములోని పదములని దళము అంటాము. ఆ దళము ఆ సూత్రములో ఎందుకు ఉండాలో చెప్పేదాన్ని దళ సార్థక్యత అంటారు. ఎందుకంటే వ్యర్థ పదములు గాని వ్యర్థ అక్షరములు గాని సూత్రములో ఉండవు. ఎందుకు ఉండవండి? సూత్రం యొక్క డెఫినేషన్ చూడండి. ఏమన్నాడు? అల్పాక్షరం, తక్కువ పదములలో, అసందిగ్ధం, తక్కువ పదాలు కదా అని అయోమయంగా రాయకూడదు. సారవత్, అనవసరమైన పదాలు ఉండకూడదు. దానిలో సారం ఉండాలి. ప్రతి పదానికి ఒక దళ సార్థక్యత ఉండాలి. విశ్వతోముఖం, గ్లోబల్ అప్లికేషన్. అస్తోభం అనవద్యంచ సూత్రం సూత్రవిదో విధు. సరే, పక్కకు పెట్టేది. ఇప్పుడు సాధకతమంకరణంలోకి రండి. తృతీయ విభక్తి ముందు చదువుకుంటాం, తర్వాత ద్వితీయకి వెళ్తాం. కనుక స్వతంత్ర కర్త చెప్పుకున్నాం కాబట్టి, అంటే ప్రధానుడు ఎవరో వాక్యమునందు స్వతంత్ర కర్త. తర్వాత ఏంటి? కర్మక సంఖ్య చెప్పుకోవట్లే ఇప్పుడు మనం. ఇప్పుడు తృతీయకు వచ్చాడు, కరణ సంఖ్య చెప్పాలి. ఏమంటాడు? సాధకతమం కరణం అన్నాడు. వృత్తిలో వాక్యాలుగా ఉంటాయి. ఏ వాక్యానికి ఆ వాక్యం ముందు చదువుకోవాలి, తర్వాత రెండో వాక్యానికి వెళ్ళాలి. అంతేగాని మొత్తం వృత్తి బయాట్ చేస్తే మనకు ఏమీ అర్థము కాదు. ఇప్పుడు క్రియా సిద్ధౌ, ఇప్పుడు మీరు పచతి అనే క్రియ ఉంది కదమ్మా. అవునండి. లేకపోతే అదేంటి, ఏ చెట్టు కొడుతున్నారు అనుకోండి, గొడ్డలు కావాలి. దేంతో కొడతారు? గొడ్డలి కావాలి. ఆ గొడ్డల కన్నా ఇంకా ఏమేం కావాలి? ముందు వాడు రావాలి, ఆ చెట్టు కనపడాలి, దానికి ఏమైనా తాడేదో కట్టాలి, పడిపోకుండా దాన్ని తాడు కడతాడు, మన నెత్తిమే పడకుండా లాగడానికి వీలుగా. ఇట్లా అనేక పనులు చేస్తాడు. ఇవన్నీ
ఆ పని చేయటంలో ముఖ్యమైనవి. కరెక్ట్. వంట చేస్తున్నారు, ఉమ్, ఆవిడ వండుతోంది అన్నాం అనుకోండి. ఉమ్. వండుతోందంటే అర్థం ఏంటి? అది ఒక పని, ఒక క్రియతో అయ్యే పని కాదు. కాదు కాదు. గిన్నె తీసుకొచ్చిందండి, బియ్యం పోసిందండి, నీళ్లు పోసి కడిగారండి, తర్వాత నీళ్లు పారబోసారండి, అందులో రాళ్లు కనబడితే ఏ అవతల పారేశారండి, అందులో బియ్యం పాడవకుండా వేసిన టాబ్లెట్ వస్తే అది కూడా తీసి అవతల పారేసామండి, స్టవ్ వెలిగించామండి. ఇవన్నీ మీరు చెబుతున్నారా? లేదు. వండుతున్నామని చెప్పారు. అంతే. కనుక ఒక సిరీస్ ఆఫ్ వర్క్స్ కి కలిపి వచ్చిన చివరి కన్సాలిడేటెడ్ వర్షన్ పచతి. ఎస్. అది ఆ క్రియకి. అలాగే ఒకటి సాధించటానికి ఇంప్లిమెంట్స్ చాలా కావాలి. అందులో అన్నిటికన్నా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంప్లిమెంట్ ఏది? ప్రకృష్టమైన. అందుకని క్రియాసిద్ధౌ మీరు అనుకున్న టాస్క్ అకంప్లిష్ చేయటంలో ప్రకృష్ట ఉపకారకం చాలా ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏమిటి? దాన్ని సాధకతమం అన్నాడు. ప్రకృష్ట ఉపకారకం అన్నాడు. ఇప్పుడు తమప్ అన్నది లేదనుకోండి, సాధకం అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం రాయాలి ఇక్కడ? ప్రకృష్టోపకారకం కూడా, ఉపకారకం అంటే సరిపోతుంది. అవును అవును. కనుక తమం వల్ల ఇక్కడ ప్రకృష్ట శబ్దం వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. ఈ ఉపకారకం దానికి ఏమొస్తుందట? కారక సంజ్ఞం స్యాత్. కనుక దానిని కారకం, కరణం అంటామయ్యా. ఆ కారకానికి కరణం అనే సంజ్ఞ పెట్టుకున్నాం. సంజ్ఞ అంటే గుర్తు. దాంతో మనం ఏం చెయ్యం, అది వస్తే ఏం చేయాలో తర్వాత చెప్తాడు. ఇది సంజ్ఞ. ఇప్పుడు ఇది సంజ్ఞ అవుతుందా కాదా? సంజ్ఞ. కానీ ఇక్కడ నాకు ఏం డౌట్ వచ్చిందంటే, అతను ఇచ్చిన గంగాయాం ఘోష ఎగ్జాంపుల్ ఎలా అయింది అన్నది అర్థం కాదు. నేను అక్కడ దాకా చెప్పనప్పుడు అది అడగచ్చా? చెప్పినంత వరకు అర్థమైంది. చెప్పండి. నేను చెప్పనేది మీకు అర్థమైపోతే నేను చెప్పినట్టు కాదుగా. సరేనండి. ఇప్పుడు పేరిందేవ్ గారు నాకు అర్థమైపోయింది, కానీ నేను చెప్పే వరకు చెప్పకూడదు, ఎందుకంటే నేను చెప్పినట్టు కాదు లేకపోతే. అవునవును. సరే, ఇంకా అక్కడ అందుకే చెప్పారు, ఆ కింద వృత్తిలో వాక్యాలుగా ఉన్నాయి, వాక్యం దగ్గర ఆగండి అన్న. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఆగాం మనం? తమ గ్రహణం కిం వరకే ఆగాం. అక్కడ కూడా చెప్పాలి. ఇప్పుడు చెబుతున్నా, మళ్ళీ చెప్పుకుంటాడు. క్రియాసిద్ధో ప్రకృష్టోపకారకం కారకం కరణ సంజ్ఞం స్యాత్ అని చెప్పా. కనుక దానికి కరణ సంజ్ఞ వచ్చింది. ఇప్పుడు మీరు సంజ్ఞా ప్రకరణం చదువుకొచ్చారు కదా. అవును. అక్కడ ఈ కరణ సంజ్ఞ చెప్పాడా? లేదు. లేదు. మరి ఇది సంజ్ఞ కదా, మరి సంజ్ఞ అక్కడ ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న మీరు వేయాలి కదా నన్ను. ఓకే. అంటే అవి జెనరిక్ గా అన్ని చోట్ల ఉపయోగపడే వాటిని ఏడు అక్కడ రాశాడు. ఓకే. కాంటెక్స్చువల్ గా వచ్చేవాడు అక్కడక్కడ మళ్ళీ సంజ్ఞలు చెప్పుకుంటూ పోయాడు ఆయన. ఎందుకంటే ఈ కారక ప్రకరణంలోనే కరణ సంజ్ఞ, కారక సంజ్ఞ ఇవన్నీ వస్తాయి కనుక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు వాడు. ఓకే, కరణ సంజ్ఞం స్యాత్ అయిపోయింది సూత్రం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి? సాధక తమం అని ఎందుకు అన్నాడు? సాధకం అంటే సరిపోతుంది కదా. అందుకని నెక్స్ట్ వాక్యం ఎక్కడి దాకా ఉందో చదవండి. తమ గ్రహణం కిం. కిం ఎందుకు అంటే దీన్ని ఎందుకు పెట్టాడు సూత్రంలో అని అడుగుతున్నాడు. అంటే దాన్ని ఏమంటారు? సూత్రములో ఉన్న పదములను ఏమంటాం? దళములు. దళములు. ఆ దళముల యొక్క ఆవశ్యకత, దాన్ని దళ సార్థక్యత అంటారు. అది చెప్పటం ఇక్కడ తాత్పర్యం. ఏమండి? గంగాయాం ఘోష అని ఉదాహరణ ఇచ్చాడు. గంగాయాం ఘోష అనే ఉదాహరణ ఇచ్చాడు. అంటే ఈ తమపు గ్రహణం లేకపోతే ఏం జరుగుతుందో చెప్పాడు అనమాట. ఏమండి?
కనుక సాధకతమం కరణం అనే దానిలో అన్నిటికన్నా ఉత్కృష్టమైన మిక్కిలి ఉన్నతమైనటువంటిది ఏది? ఆ క్రియ ఉత్పన్నం కావటంలో దానికి కరణ సంజ్ఞ వస్తుందయ్యా. తమప్పు ఎందుకు పెట్టాడు అంటే ఈ సూత్రమునందు ఈ తమపు గ్రహణం ఎందుకు పెట్టాడు అంటే అతి ముఖ్యమైన దానికే ఇది వర్తిస్తుంది, కానీ కరణ సంజ్ఞ వస్తుంది. కానీ మిగతా అంటే ఇది ప్రధానమైనది అన్నమాట. మిగతా అప్రధానమైనటువంటి కరణం అంటే ఉపయుక్తములైనటువంటి వాటికి క్రియాసిద్ధిలో ఉపకారకములైన వాటికి మిగతా వాటికి కరణ సంజ్ఞ రాదు అని చెప్పడం కోసం. ఏమండి? ఇక్కడ ఏం చెప్పాడు? గంగాయాం ఘోష అన్నాడు. ఏమండి? ఇప్పుడు గంగాయాం ఘోష అంటే తెలుగు అర్థం చెప్పండి నాకు. గంగ యందు ఘోష. ఘోష అంటే గొల్లపల్లె. ఏమండి? గొల్లపల్లె. మీరు ఘోష అంటే శబ్దం అనుకుంటున్నారేమో, కాదు. ఓకే. గంగ యందు గొల్లపల్లె. గొల్లపల్లె గొల్లపల్లె ఉంది. ఒక గొల్లపల్లె గంగ యందు కట్టారట. మీరు పుస్తకం చూడకండి, నా మాట ఏనండి చాలు. గంగాయాం ఘోష అంటే గంగలో గొల్లపల్లె తెలుగు అర్థం. ఏంటి? ఈ గొల్లపల్లె కట్టుకోవడానికి కారణం ఏమిటి? గంగ. కానీ ఇప్పుడు గొల్లపల్లె కట్టడానికి గంగతో కట్టారా? ఇటకలతోటో కర్రలతోటో తాటాకులతోటో కట్టారు. కనుక గంగ ఇంపార్టెంట్ యుటిలిటీయా లేకపోతే అన్ఇంపార్టెంట్ యుటిలిటీయా? అన్ఇంపార్టెంట్ యుటిలిటీ. ఇంపార్టెంట్ యుటిలిటీ కిందకి వస్తుంది. కనుక ఇది సాధక తమం కాదుగా. ఓ, అందుకని ఎగ్జాంపుల్ గా సాధక తమం కాదుగా. కాదండి, కాదు కాదు. తమం కాదు, ఒక సాధకం అంతే. అంతే. ఒక సాధకం అంతే, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కాదు. కాదు కాదు. గుడిసె వేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి? తాటాకులు మోస్ట్ ఇంపార్టెంట్, కర్రలు మోస్ట్ ఇంపార్టెంట్, ఇల్లు కడితే ఇటకలు అవి మోస్ట్ ఇంపార్టెంట్. అవునవును అవును అవును. కనుక గంగాయాం ఘోష అన్నప్పుడు సూత్రములో తమపు ఉన్నది కాబట్టి గంగ అన్నది సహకారి ఉపకారకం అయినప్పటికీ దీనికి తృతీయ రాలేదు అని చెప్పాడు. ఓకే. ఒకవేళ తమపు లేదనుకోండి, చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పాలి? రమా శబ్దానికి తృతీయ విభక్తి ఏమిటి? రమయా కదా. అట్లా గంగయా వస్తుంది. ఘోష అనాల్సి వస్తుంది. అవును, కరెక్ట్. అనలేదు, గంగాయా ఘోష అన్నాడు. ఓకే, ఇక్కడ ఎందుకు కాదో చెప్పాడు. రైట్ రైట్. ఎందుకు కావాలో చెబుతాడు, లేదా ఎందుకు కాకూడదో కూడా చెబుతాడు అనమాట. రైట్ రైట్. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? కనుక జుంజున్ వాలాలో దిగాలనుకుంటే ముందు స్టేషన్ లో దిగకూడదు. కరెక్టే. సరే, మొదటి సూత్రానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం, ఎందుకంటే ఈ సూత్రం యొక్క కాంటెక్స్ట్, దాని ప్రయోగ విధి మనకు అర్థమవుతే మిగతావన్నీ చూచికాపీయే. మిగతావన్నీ టకటగా చూచికాపీ కొట్టేయచ్చు. ఏమండి? కనుక స్వతంత్ర కర్త అయిపోయింది, సాధకతమం కరణం అయిపోయింది. అంటే అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. దాని తర్వాత ఏమిటి? కర్తృకరణయో తృతీయ. ఇప్పుడు మీకు ఒక్కసారి సూత్రం చూపిస్తా ఉండండి. ఒకసారి సూత్రాలు చూడండి. ఇక్కడ కనపడుతుందా సూత్రం? స్క్రీన్ మీద సూత్రం కనపడుతోందా? కనపడుతోందండి. కనపడుతుంది. శ్రీనివాస్ గారు, సార్ స్వతంత్రకర్త పక్కన నెంబర్ చదవండి ఒక్కసారి. 1.4.54.
అంటే ఏమిటి, ఎలా చదువుకోవాలి? ప్రథమ అధ్యాయము 4వ పాదంలో 54వ శ్లోకం సూత్రం. సూత్రం. తర్వాత దాన్ని చదవండి. సాధకతమం కరణం 1.4.42. తర్వాత మొదటి చదవండి. అధ్యాయము 4వ పాదము 42వ సూత్రము. తర్వాత చెప్పండి. కర్తృకరణయోః తృతీయ ఆగండి, దాని నెంబర్ చెప్పండి. 2.18. అంటే ఏమిటి? 2వ అధ్యాయము 3వ పాదము 18వ సూత్రము. అట్లాగే ఆ స్క్రీన్ మీద కనబడే దానిలో చిట్ట చివరి దానికి నెంబర్ చెప్పండి. హేతవుకి 2.3.23. 2వ అధ్యాయము 3వ పాదము 23వ సూత్రము. అంతే. ఇక్కడ మీకు 2 రకాల నెంబర్లు కనపడ్డాయి. 1.4, 2.3. అవునా? అవునండి. అవును గురుగారు. కనుక ఈ 1.4లో కారకాలు చెబుతాడండి పళని. దేనికి ఏ సంఖ్య వస్తుంది వరకు మాత్రమే చెప్పాడు 1.4లో. 2వ అధ్యాయంలోకి వెళ్ళి 3వ పాదంలో ఏ కారకానికి ఏ విభక్తి వస్తుంది అని విభక్తులు అక్కడ చెప్పాడు పాండి. భట్టోజీ దీక్షితులు అతను ఏం చేశారు, మనం 1, 2, 3, 4 అట్లా 8 వరకు చదివి వాటిని కలిపి చదువుకోవటం అర్థమో కాదని ఎక్కడెక్కడనో తెచ్చి ఒక చోట పెట్టాడు. అందుకని సంజ్ఞ, దీని ఏమంటారు, కారక ప్రకరణం అన్నాడు. కనుక కారకానికి కావాల్సినవి ఏమిటి, ఏది కారక సంజ్ఞ వస్తుంది, దానికి ఏ విభక్తి వస్తుంది, ఈ 2 కలుపుతారు కదా కారకాలు కావాలనేది. అందుకని 1 నుంచి ఉన్న సూత్రాలని తెచ్చి ఇక్కడ పెట్టాడు, 2 నుంచి వచ్చిన సూత్రాలు ఇక్కడ పెట్టాడు. ఈ మాట అర్థమైందా? అయిందండి. ఇప్పుడు ఏం చెప్పాడు, మొట్టమొదట కర్తృ సంజ్ఞ చెప్పాడు, స్వతంత్ర కర్త అన్నాడు. తర్వాత సాధక తమంకరణం అన్నాడు. అంటే ఇవి 2 సంజ్ఞలు, కర్తృ సంజ్ఞ, కరణ సంజ్ఞ. వీటికి 2వ అధ్యాయంలో చెప్పినట్టు 2వ అధ్యాయం 3వ పాదంలో చెప్పిన సూత్రాన్ని దగ్గర తగిలిచ్చాడు. ఏమని? కర్తృకరణయో తృతీయ అన్నాడు. కర్తృకరణయో తృతీయ. కొంచెం ఆలస్యం చేస్తున్నానండి, కొంచెం లేటుగానే చెబుతున్నాను, కంగారు పడద్దు. ఎందుకంటే ఇది క్లారిటీ వచ్చేస్తే మిగతావన్నీ మీరే చదువుకుంటా, మీరు మాకు చెప్పక్కర్లేదు సార్ అంటారు మీరు. అది కనుక కర్తృకరణయో తృతీయ అంటే ఏమిటి? వృత్తి చదవండి. కనకదుర్గ గారు వృత్తి చదవమ్మా. చదవాలి, టైం అవుతుంది. మహోదయ, నేను అటెన్షన్ గా లేను మహోదయ, క్షమితాం. ఆ మాట ముందే చెప్పారు, ఇంకోటి పట్టేసుకుంటాం మేము. శ్రీనివాస్ గారు మీరు చదివేయండి. అనభిహితే కర్తరి కరణే చ తృతీయా స్యాత్ రామేణ బాణేన హతో వాలి. మిమ్మల్ని ఎక్కడ ఆపమన్నాను? ఒక పదం అయిపోయాక, వాక్యం అయిపోయాక అనభిహితే కర్తరి కరణే చ తృతీయా స్యాత్ అంతవరకు ఆపాలి. అంచేత అక్కడ ఆపి అది అర్థం చేసుకుని తర్వాత చదవాలి. ఆ తర్వాత మీకు ఎయిదర్ ఏ న్యూ సెంటెన్స్ ఆర్ ఎన్ ఎగ్జాంపుల్, ఈ 2 ఉంటాయి. అంచేత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అనవితే కర్తరి కరణే చ తృతీయ స్యాత్ అన్నాడు. కర్త అంటే పైన చెప్పాడు, తెలుసు మీకు. కరణం అంటే ఏదో చెప్పాడు, అది అర్థమైంది. తృతీయ వస్తుంది అంటున్నాడు, అది అర్థమైంది. అనభిహితే అంటే ఏమిటి, అది తెలియాలిగా. అనభిహితే అంటే ఏమిటో చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమీ లేదండి. అభిహితము అగుట అంటే చెప్పబడుట. అనభిహితే అంటే చెప్పబడనిది. అంతే. ఎవరు చెప్పాలి, ఏం చెప్పాలి? అనభిహితే. మీరు పాఠం చెప్పకపోతే మాకు కారక ప్రకరణం రాదు. ఇది అనభిహితే కాదు ఇక్కడ.
అమ్మా మీరు చదవండి అన్నాను అనుకోండి కాసేపు నేను. ఇందులో క్రియ ఏమిటి? చదవండి. చదవండి. ఎవరిని చదవమన్నాను? మీరు అని ఎవరో చెప్పారు వారు. అన్నాడు. మిమ్మల్ని అన్న, కృష్ణవేణి గారిని అన్నా. కృష్ణవేణి చదవాలి. అంతే కదా. ఉమ్. నేను అడిగిన ప్రశ్న చదవాలి ఎవరు కాదు, ఈ క్రియ ఎవరిని సూచించింది అన్న. కృష్ణవేణిని సూచించింది. రావు గారిని సూచించలేగా, లేదు. కనకదుర్గ గారిని సూచించలేదుగా. లేదు. కనుక ఇప్పుడు అభిహితుడు ఎవరు, అనభిహితులు ఎవరు? కృష్ణవేణి అభిహితుడు, రావు గారు అనభిహితుడు. ఎందుకులండి, కృష్ణవేణి గారు అభిహితులు, ఆ, మిగతా వాళ్ళంతా అనభిహితులనండి. మిగతా వాళ్ళంతా అనభిహితులు. లేకపోతే శిరీష్ గారు వస్తారు మళ్ళీ, మరి నేను ఏమిటవుతాను అంకుల్ అంటే చచ్చిపోతా నేను. మహోదయ కర్త కదా మహోదయ. నువ్వు ఉండు తల్లి, ఇంకా కర్త దాకా రాలేగా నేను రాలేదు కదరా అమ్మ, వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఈ అమ్మాయి ముందు చదివేసుకుంది, అన్ని తెలుసు. నా పాఠమేమో ఏమీ తెలియదు అనుకుని చెప్పడం అలవాటు. ఎందుకంటే మీరు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో ఉంటారండి. అవును. నేను మిమ్మల్ని కలవలేదు. ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ క్లాస్ కాదు కనుక వీళ్ళకి తెలుసు, వాళ్ళకి అది తెలియదు అంటే అడిగలేదు. కనుక ఎవరయ్యా నా టార్గెట్ అంటే ది వీకెస్ట్ ఆఫ్ ది గ్రూప్. వీకెస్ట్ ఆఫ్ ది గ్రూప్ కి నేను రీచ్ అయితే మన ఇద్దరం ఒకటే సార్. ఏమండి, వీకెస్ట్ ఆఫ్ ది గ్రూప్ కి రీచ్ అయితే అందరికీ రీచ్ అయినట్టే. బాగా చదువుకున్న వాడికి రివిజను, ఏమి చదువుకోని వాడికి నాలెడ్జ్. ఓకే, ఇప్పుడు ఈ అమ్మ మీరు చదవండి అన్న దగ్గర క్రియాపదం ఏమిటి? చదవడం. ఈ చదవమని క్రియ ఎవరిని సూచిస్తోంది? ఇప్పుడు మనం చెప్పిన దానిలో కృష్ణవేణిని సూచిస్తోంది. కనుక కృష్ణవేణి గారు కర్త. ఏమండి, ఆ చదువుకోవడానికి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో, కళ్ళజోడో ఇంకోటో ఏదైతే ఉన్నాయో అవి కరణాలు. ఏమండి, కనుక ఎవరినైతే ఏం చెబుతున్నానో మర్చిపోయాను. అభిహితం, అనభిహితం. అనభిహితే. కనుక ఈ క్రియ కృష్ణవేణి గారిని తప్ప ఇంకెవరిని సూచించట్లేదు. అవును, కృష్ణవేణి గారిని తప్ప ఇంకెవరిని సూచించట్లేదు. అంచేత ఈ అనభిహితే అనేది చాలా ముఖ్యమైన పదము. ఇక ఏం చెబుతున్నది సూత్రము? కర్తృకరణయో తృతీయ, అంటే తృతీయ విభక్తి వస్తుంది. దేనికి? కర్తకి తృతీయ వస్తుంది, కరణానికి తృతీయ వస్తుంది. కర్తకి తృతీయే, కరణానికి కూడా తృతీయే. ఎప్పుడు? అది అనభిహితమైతే. ఒకవేళ అభిహితమైతే మరి కర్తృసంజ్ఞ సంజ్ఞ మారదు. కర్తృసంజ్ఞగానే ఉంటుంది, కరణ సంజ్ఞగానే ఉంటుంది. విభక్తి తృతీయ విభక్తి రాదు, ఏమొస్తుంది? ప్రథమ విభక్తి వస్తుంది. ఏమండి, అర్థమైందండి? అర్థమైంది. కనుక కర్తృసంజ్ఞను పెట్టాడు ఎవరు? స్వతంత్ర అయితే కర్త, ప్రధానుడైతే కర్త, సాధకతమం అయితే కరణం. సాధకతమైన కరణానికి స్వతంత్రుడైన కర్తకి కూడా కర్తృకరణయో తృతీయ విభక్తిలో రాయవయ్యా వాక్యము. ఎప్పుడు? అనభిహితే అయితే. అభిహితం అయితే ఏం చేయాలంటే ప్రథమలో రాస్తే సరే, తర్వాత విషయం చూద్దాం. ఇప్పుడు రెండు వచ్చిన ఉదాహరణ కావాలి కదా, అందుకని దాని తర్వాత ఉదాహరణ చదవండి శ్రీనివాస్ గారు. రామేణ బాణేన హతో వాలి. అది ఇక్కడ ఈ వాక్యాన్ని చూడండి. రామేణ బాణేన హతో వాలి. క్రియాపదం ఏమిటి ఇందులో? హతం. రాముడా, బాణమా, వాలిన, ఈ ముగ్గురులో ఎవరిని సూచిస్తోంది హత శబ్దం? వాలిని.
కనుక ఇప్పుడు రాముడు అభిహితుడా అనభిహితుడా? అనభిహితుడు. అనభిహితుడు. మైక్ తీసి చెబితే సుధ గారు చెప్పింది వినపడుతుంది, లేకపోతే లిప్ మూమెంట్ తో నేను చదువుకోవాలి. లేదు ఉమ్. కరెక్టే చెప్పండి. ఏ బాణాన్ని సూచిస్తోందా హత శబ్దం? లేదు కాదు. లేదు. ఇందులో చంపిన వాడెవడు? రాముడు. 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 అంచేత కర్తృ సంజ్ఞ ఎవరికి వచ్చింది? రాముడికి వచ్చింది. రాముడికి వచ్చింది. దేంతో చంపాడు? బాణంతో చెప్పండి. బాణం ఉపకరణం. అన్నిటికన్నా సాధకతమం కదా. బాణం లేకపోతే అంటే బాణంతో అని కరెక్ట్ గా చెప్తున్నారు కాబట్టి సాధిగతమ్మ కరెక్ట్. అంతే. కనుక బాణమును సూచిస్తోందా? బాణాన్ని ఈ- హతహ అనే శబ్దము బాణాన్ని సూచిస్తోందా? బాణాన్ని సూచిస్తోంది. అంటే తల్లి కాదు చూసి చెప్పు. బాలిని నేను సూచిస్తోంది చూపించట్లేదు. బాణం తోటి అని కరెక్ట్. నేను అడిగింది నేను బాణాన్ని సూచిస్తోందా? లేదు 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 లేదు. మహోదయ. కనుక రామ శబ్దము బాణ శబ్దము అభిహితముల అనభిహితముల? అనభిహితాలే. అనభిహితమైనప్పుడు తృతీయ ఉండండి, ఈ అనభిహితమైందని తేలిపోయింది ఒకటి. ఇది ఒకటి కర్త ఒకటి కరణం అని తేలిందా? ఉమ్, అవును. వీటికి కర్తృ సంజ్ఞ కరణ సంజ్ఞ వచ్చేసిందా? వచ్చాయి. అభిహితమా అనభిహితమా? అనభిహితం. అనభిహితం. కనుక దానికి ఏ సంజ్ఞలు వస్తాయి? ఏ విభక్తి వస్తుంది? తృతీయ వస్తుందని చెప్తున్నారు. రామ శబ్దానికి తృతీయ విభక్తి ఏమిటి? రామేణ. బాణ శబ్దానికి తృతీయ విభక్తి ఏమిటి? రామేణ బాణేన. రామేణ బాణేన. అతో హత శబ్దం దేన్ని సూచిస్తోంది? క్రియ. క్రియ. హత అన్నది క్రియమ్మ. ఎవరిని సూచిస్తోంది? వాలిని. వాలిని. వాలి. అభిహితుడు ఎవరిక్కడ? అభిహితుడు వాలి. వాలి. అందుకని వాడు ప్రథమలో వచ్చాడు. ఓ ఓకే ఓకే ఠీక్. ఓకే ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది గురుగారు. గురుగారు ఒక్క క్వశ్చన్ ఇందులో, అడగండి. రామస్య బాణేన అని ఎప్పుడు వాడతాం? ఎవరు అడిగింది? రావు గారు. దానికి ఏ కారకంలో ఉన్నాం మనం? తృతీయలో కారకం ఏ పాఠం చదువుకుంటాం? కన్యాకారకం. అబ్బా, ఏ పాఠం? తృతీయ విభక్తి చదువుకుంటాం. తృతీయ విభక్తి. అది అందుకని షష్ఠీ అస్యం కాదు. విభక్తి వచ్చినట్టు మీ సమాధానం చెబుతా. ఓకే. మా చిన్నప్పుడు యోగాసనాలు చూసినట్టు ఇది కొంచెం అడ్వాన్స్డ్ పోజ్ అనేవాడు వాడు. అంటే అది అందరూ వేయకూడదని. అట్లా ఈ షష్ఠీ విభక్తిని తర్వాత చెబుతా. అలాగే. తర్వాత అంచేత రామేణ బాణేన హతో వాలి. ఈ రామేణ బాణేన హతో వాలి అనే ఉదాహరణ దేనికయ్యా అంటే అదేంటి కర్తృకరణయో తృతీయ అనే దాని చేత. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ స్క్రీన్ చూడాలి. ఇప్పుడు చెప్పండి. రామేణ బాణేన హతో వాలి అనే ప్రయోగమునందు కనబడుతుందండి? కనబడుతుంది. రామేణ బాణేన హతో వాలి అనే ప్రయోగమునందు కర్తృకరణయో తృతీయ కాదు, సాధకతమం కరణం అనే సూత్రము చేత, సాధకతమం కరణం అనే సూత్రము చేత రామశబ్దము కంటే లేకపోతే బాణశబ్దము కంటే బాణశబ్దమునకు కరణ సంజ్ఞ ప్రవర్తించినది. అంతేనా కదా? అంతే. అవునండి. ఇది మొదటిది, సంజ్ఞ ప్రవర్తించింది. రెండవది, అందువలన కర్తృకరణయో తృతీయ అను సూత్రము చేత బాణశబ్దము కంటే, కర్తృకరణయో తృతీయ కదా, తృతీయ విభక్తి వచ్చి బాణేన అను రూపము సిద్ధి ఏర్పడినది. ఇంతే రాయాలి మీరు. సో ముందు సాధక తమ్మం కాబట్టి బాణానికి కరణ సంజ్ఞ వస్తుంది అని రాసి, కరణ సంజ్ఞ వచ్చింది కాబట్టి ఈ కర్తృకరణ తృతీయ ప్రకారం బాణేన అని వచ్చింది అని రాయాలి. అంతే. కనుక సంజ్ఞ ప్రవర్తించేటప్పుడు 1.4లో ఉన్న సూత్రము వస్తుంది, విభక్తి వచ్చేటప్పుడు 2.3లో ఉన్న సూత్రం వస్తుంది. ఓ
దట్టా దట్టే అయితే ఇప్పుడు రామేణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అనభిహితే అని కూడా అది కూడా మెన్షన్ చేయాలి అంతే కదా గురుగారు? అనుమానం లేకుండా అప్పుడేం చెప్పారు, అదే చెప్పేసుకుందాం. ఏమండి? ఓకే. ఏందమ్మండి? రామ హస్తేన ఖాదతి అనుకుందాం కాసేపు. ఏమండి? రామ హస్తేన ఖాదతి, లేదా రామ హస్తేన దదాతి. మనం చెప్పుకుందిగా పాతది. అవును. రామ పుస్తకం హస్తేన చెప్పుకున్నాం వాక్యం. అదే చెప్పుకుందాం. రామ హస్తేన దదాతి. ఇందులో క్రియ ఏమిటి? దదాతి. దదాతి. ఇప్పుడు రామ శబ్దానికి చెప్పమని అడిగాను అనుకో అమ్మ పెరిదేవి గారు. దదాతి అనే క్రియ గురుగారు. ఎవరిని సూచిస్తోంది? రాముణ్ణి అభిహితం. రాముడిని. కర్తని. రాముణ్ణి. కనుక ఇప్పుడు రాముడికి ఏ సంజ్ఞ వస్తుంది? కర్త సంజ్ఞ వచ్చి ప్రథమ విభక్తిలో ప్రథమ చెప్పబడుతుంది. విభక్తి. నేను అవన్నీ అడగల. నేను అడిగిన ప్రశ్న వరకే చెప్పండి. కర్తృ సంజ్ఞ కర్తృ వస్తుంది. అక్కడ కర్తృ ఆగండి. సంజ్ఞ వస్తుంది. అక్కడ ఆగండి. కనుక రామ హస్తేన దదాతి అను ప్రయోగమునందు ఏమండి స్వతంత్రకర్త అను సూత్రము చేత రామ శబ్దమునకు కర్తృ సంజ్ఞ ప్రవర్తించినది. ఏమండి? నెక్స్ట్ కర్తృకరణయో తృతీయ అను సూత్రము చేత అనభిహితమైనప్పుడే తృతీయ వస్తుంది. కనుక మీకు అర్థమైంది చెబుతున్నా, మీకు అలా ఏం అడగడు. అనభిహితమైనప్పుడు తృతీయ వస్తుంది కాబట్టి ఇక్కడ దదాతి అనే క్రియ రాముణ్ణి సూచించి అభిహితం చేసింది కాబట్టి తృతీయ విభక్తి రాదు. మరి ఏమొస్తుంది? కృష్ణ శబ్దము కంటే అను ప్రయోగం కృష్ణ శబ్దము కంటే ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అనే సూత్రము చేత ప్రాతిపదికార్థ మాత్రే ప్రథమ విభక్తి వస్తుంది. సూచితమైతే కనుక రామ అనే రూపము ఏర్పడుతుంది. కనుక అభిహితమైతే ప్రథమలో వస్తుంది అని పెట్టేసుకోండి బండగా. ఓకేనా? ఓకే మా గురువు గారు. దీనిలో తర్వాత వాక్యం చదవండి. రామేణ బాణేన హతోబాలి తర్వాత చదవండి. ప్రకృత్యాదిభ్యః ఉపసంఖ్యానం ప్రకృత్యాః చారుః. ప్రకృత్యాదిభ్యః ఉపసంఖ్యానం అన్నాడు. ఇక్కడ మీకు అర్థమైంది ఏమిటి చేసుకోవాలంటే ప్రకృత్యాదిభ్యః ఉపసంఖ్యానం అన్నాడు కదా, అన్నాడా లేదా? అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? ప్రకృత్యాదిభ్యః అంటే ఏమిటది? బహువచనం. ప్రకృతి ఇత్యాదులు ఇవన్నీ ఒక గ్రూప్ అన్నమాట. ఈ గ్రూపులు ఎక్కడుంటాయి? గణాలలో ఉంటాయండి. గణపాఠములో రాశాడు. అంచేత ఇక్కడ మీరు ఈ ప్రకృత్యాదిభ్యః ఉపసంఖ్యానం అని వచ్చింది దగ్గర ఇంకా మీరు బుర్ర పెట్టక్కర్లే. మీకు ఇక్కడ మళ్ళీ కరణ సంజ్ఞ కర్తృ సంజ్ఞ అని ఏం చెప్పట్లే. ప్రకృత్యాదిభ్యః ఉపసంఖ్యానం కనుక వాటికి ఆటోమేటిక్ గా కరణ సంజ్ఞ వచ్చేస్తుంది. వచ్చి తృతీయ విభక్తిలోనే వస్తుంది. ఇది ఎక్కడ చెప్పాడు మీకు? ఈ ప్రకృత్యాదిభ్యః ఉపసంఖ్యానం అని 2, 3లో చెప్పాడు, 1, 4లో చెప్పలే.
అర్థమైందండి? ఆ, ప్రకృత్యాదిభ్య ఉపసంఖ్యానం అన్న వార్తికము కర్తృకరణయోస్ తృతీయ అనే సూత్రాన్ని చెప్పాడు. ఏమండి? అవును. అవును గురు. ఆ, కనుక దీనికి కరణ సంజ్ఞని మళ్ళీ మాట్లాడక్కర్లే. డైరెక్ట్ గా ప్రకృత్యాదులతో వచ్చినటువంటి సాధకానికి ఆటోమేటిక్ గా తృతీయ వస్తుంది. ఎట్లా? ప్రకృత్యాచారు ప్రాయేణ యాజ్ఞికః గోత్రేణ గార్గ్యః సమేవైతి విషమేనైతి ద్విద్రోణేన ధాన్యం క్రీణాతి సుఖేన దుఃఖేన వా యాతి ఇత్యాది అన్నాడు. అంటే ఏం చేశాడు ఇక్కడ? ప్రకృత్యాది గణములో ఉన్నటువంటి కొన్ని పదాలకి తృతీయ విభక్తితో ఇచ్చి చూపించాడు ఉదాహరణలు. ఇక్కడ మళ్ళీ వీటికి మీరేం రాయక్కర్లేదు, కరణ సంఖ్య ప్రవర్తిస్తుందని రాయక్కర్లే. ఎందుకు? దీనికి మీకు కర్తృకరణయో తృతీయ అనే వాక్యం అన్వయించట్లే. సరే, సాధకతమం కరణం రావట్లే. డైరెక్ట్ గా ఇప్పుడు ఏం చేస్తారు? సూత్రము చేత అనే దగ్గర వార్తికము చేత అని రాస్తారు. రెండవ పాయింట్ అయినటువంటి ఫలానా ఏది? ప్రకృత్యాచారు ఉపసంఖ్యానం అను వార్తికము చేత ప్రకృతి సిద్ధము కంటే తృతీయ విభక్తి వచ్చి ప్రకృత్యా అనే రూపం ఏర్పడినది. గురువుగారు ఇప్పుడు మీరు అన్నారు కదా టెక్స్ట్ బుక్ లోనే ఉన్నాయి రాయాలని. గోత్రేణ గార్గ్య కదా, గోత్రేణ కాశ్యప అని రాయకూడదా? రాయండి. రాయచ్చా? ఓకే. కాశ్యప అని రాయకూడదు, కాశ్యప్యాహ అని రాయాలిగా. కాశ్యప్యాహ కరెక్ట్. ఇది ఈ ప్రకృతి ఏంటో అర్థం లేదు గురుగారు. మీకు అనవసరం అది. అవునా? అంటే ప్రకృత్యాచారు అంటే ఈ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే చాలంటారా? అవే ఇస్తాడు పరీక్షలో. ఓకే. అది కాదమ్మా, ప్రకృతి అది గణం అని ఒకటి గణం ఉంటుంది. ఆ గణం. ఓకే, అర్థమైంది ఇప్పుడు. అంటే ఆవిడ అడుగుతున్నది అది కాదండి. ఇందులో ప్రకృత్యాచారు అనే వాక్యంలో ప్రకృత్య అంటే ఏంటి అని అడుగుతున్నారు అర్థం. బై డిఫాల్ట్ అన్నమాట. స్వాభావికంగా చాలా మంచివాడు. ఓకే. మీకు నా మీద కోపం వచ్చానుకోండి, ప్రకృత్యా దుర్మార్గ అనండి. అదే అంటే స్వాభావికం చెప్తాను. కరెక్ట్. అంటే ఇంగ్లీష్ మీనింగ్ లాగే బై నేచర్ అని. బై నేచర్. మీకు గణాలు ఎప్పుడైనా చూసారా, చూడలేదా? చూసారా, చూడలేదా? చూడలేదు. అబద్ధం. రాజన్ గారు చాదయ అనే దగ్గర చాది గణం పెట్టారు చూసాను. అలా ప్రకృతి ప్రకృతి నేను పెట్టానండి. ఇప్పుడు ప్రకృతి నేను పెట్టాను కొంచెం. ఓకే ఓకే ఓకే. అంచేత ప్రకృత్యాది గణంలో కొన్ని ఉంటాయి పదాలు. ఆ పదాలని మనం పట్టుకోవాలి. సరే. ఏమున్నాయి అందులో? ప్రకృతి, చ, ప్రాయ, చారు ఇత్యాది అన్ని ఉంటాయి అందులో. అది గణపాఠంలో ఉంటుంది మనకి. అర్థమైందండి? అర్థమైంది. అక్కడికి మళ్ళీ బుర్రలు పెట్టడం ఏం లేదు. ఆ గణంలో ఉన్న పదం వస్తే ఏర్కొని రాసేయడమే దానికి తృతీయలో. ఇది ప్రకృత్యాదిభ్య ఉపసంఖ్యానం అని చెప్పాడు. ఇది అయిన తర్వాత ఇక్కడికి అయిపోయిందండి. ఇక్కడికి మీకు మెయిన్ సూత్రాలు అయిపోయినాయి.
ఇక్కడికి తృతీయ విభక్తి అయిపోయిందండి. అదేంటి ఇంకా ఉన్నాయి? ఉన్నాయంటారా? దేవః కర్మచ అపవర్గే తృతీయ సహయుక్తే ప్రధానే. స్క్రీన్ చూడండి, స్క్రీన్ చూడండి. ఓహో. ఇప్పుడు మనం స్వతంత్రకర్త చెప్పుకున్నావా లేదా? చెప్పుకున్నాం సాధకతమ కరణం చెప్పుకున్నావా లేదా? చెప్పుకున్నాం. ఓహో, కర్తకరణ తృతీయ చెప్పుకున్నావా లేదా? ఓహో, ఈ మూడు కలిపి చెప్పుకున్నాం. ఈ మూడిటితో మెయిన్ తృతీయ విభక్తి అయిపోయింది. ఉపసంఖ్యానం. ఓకే, ఓకేనా అమ్మా? ఓకేనండి. మీరు అది చెప్పుకోలేదని కంగారు పడకండి, ఇది కూడా చెప్పుకున్నాం. ప్రకృత ఉపసంఖ్యానం అదేగా ఇది చెప్పుకున్నాం. కూడా చెప్పుకున్నాం. సరేనా? కనుక ఇక్కడి నుంచి స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయమ్మా. ఇవి అంటే దీనికి కరణ సంజ్ఞ వచ్చింది, దీనికి తృతీయ ఎందుకు వస్తుంది అని సాధక తమము స్వతంత్ర అనేటటువంటి లింక్ లేకుండా ఇలాంటి కండిషన్ లో దీనికి తృతీయ వస్తుందని చెప్పేస్తాడు. ఓకే ఓకే. సో ఇవన్నీ స్పెషల్ కండిషన్స్ అన్నమాట. ఓకే. అంటే ఏమర్థమైంది మీకు? ఇప్పుడు విభక్తి చెప్పేవి మూడే, ఇవి ప్రధానమైనవి. దీని తర్వాతవన్నీ వీటికి కూడా వస్తాయి అని చెప్పి లిస్ట్ ఇచ్చుకుంటూ పోతాడు. ఉదాహరణకి ఏనాంగ వికార ఉందనుకోండి, ఊరికే చెప్తా, ఇది రేపు మళ్ళీ పాఠంలో చెప్పుకుందాం. ఏనాంగ వికార అంటే అంగ వికారం అంటే అంగము అంటే ఏమిటి? అంగి. అంగి అంటే మీరు, అంగి అంటే మీరు, అవయవం. కనుక అంగము అంటే అంగి అంటే మీరు అన్నప్పుడు, అవయవము అన్నప్పుడు మీరు ఏమిటవుతారు? అవయవి. అంతే, అవయవి మీరు, అవయవం అది. ఏ అంగము వలన వాడికి వికారత్వం కలిగిందో అప్పుడు కూడా తృతీయ వస్తుంది అన్నాడు. కనుక వాడికి ఒక కన్ను లేదనుకోండి, కాసేపు ఒక కన్ను గుడ్డివాడు వాడు, ఇప్పుడు వాడికి అంగవికారం ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే. ఉన్నట్టే. దేని వల్ల అంగవికారం వచ్చింది? కన్ను వల్ల. దేని చేత అంగవికారం వచ్చింది? కన్ను వల్ల. కన్ను చేత అనండి. ఓహో, కన్ను చేత అంగవికారం కాబట్టి తృతీయ. కన్ను చేత. ఏన అంగ అని సూత్రంలో చెప్పాడు కదా. ఏ అంగము చేత వచ్చింది? కన్ను చేత వచ్చింది. ఏ అంగము చేత వికారం వచ్చిందో ఆ కన్నుకు తృతీయ విభక్తి వస్తుంది, ఆ పదానికి తృతీయ విభక్తి వస్తుంది. అక్ష్ణ కాణ. కాణ అంటే వాడు గుడ్డివాడు. దేని వలన? అక్ష్ణ కన్ను చేత. అని చేత అక్షి శబ్దము కంటే తృతీయ విభక్తి వచ్చింది, అక్ష్ణ కాణ అనే సూత్రం చేత. సరే, ఏనాంగ వికార అనే సూత్రం చేత. ఇట్లా స్పెషల్ కండిషన్స్ తర్వాత వాటికి చెబుతాడు. అంతకు మించి మిగతా మెయిన్ పాఠం ఇక్కడికి అయిపోయింది. కర్తృకరణ తృతీయ శబ్దం దగ్గర తోటి తృతీయ విభక్తి నిజానికి అయిపోయింది. మిగతా ఎడిషనల్స్ చెప్తున్నాడు. ఇప్పుడు మనం తెలుగులో చెప్పే తప్పులు రేపు చెప్తా. అది కూడా ఎవరైనా గుర్తు చేస్తేనే చెబుతా. అది కూడా ఎప్పుడంటే సహయుక్తే అప్రధానే అనే సూత్రం చెబుతున్నప్పుడు అడిగితేనే చెబుతా. సహయుక్తే. ఓకే ఓకే. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి ఆపేసుకుందాం చాలు, ఎందుకంటే ఇది అర్థమైపోయింది కదా. మెయిన్ సూత్రములు చెప్పేసుకుంటే మిగతావన్నీ స్పెషల్ కండిషన్స్ అన్ని చెబుతాడు. అవి మనం వివరంగా ప్రతి దానిలో ఇదే ఫార్మెట్ అండి. మెయిన్ సూత్రాలు కొన్ని ఉంటాయి, మిగతావన్నీ స్పెషల్ కేసెస్ అని కూడా చెప్తాడు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం తేలిక అయిపోయిందా? కనుక సంజ్ఞ ప్రవర్తించే సూత్రాలు ఏ నెంబర్తో ఉంటాయి? 1.4.
ప్రథమ అవును విభక్తి నిర్ణయించే వే సూత్రాలు ఎక్కడ ఉంటాయి? 2.3 ఇది మైండ్ లో పెట్టేసుకోండి చాలు. సరే